నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లిలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ 2026లో పార్టీ ప్లీనరీ భారీ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటున్నారు. దాంతోపాటు 2027లో పాదయాత్ర చేస్తా అని కూడా చెప్పినట్టు ఈరోజు ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఒకసారి గెలవడానికి ఉపయోగపడిన పాదయాత్ర ఫార్ములా మళ్ళీ రెండోసారి కూడా ఉపయోగపడుతుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి 2004కు ముందు పాదయాత్ర చేశారు. 2009 ఎన్నికలకు ముందు మళ్ళీ పాదయాత్ర చేయాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఆయన పాదయాత్ర చేయలా. సరే, 2019లో ఓడిపోయారు. అంటే పాదయాత్ర చెయ్యకనే ఓడిపోయారా అని అంటే క్వశ్చన్ మార్క్. అది 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2024 చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. లోకేష్ పాదయాత్ర చేశాడు. అప్పుడున్న పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒకసారి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరూ మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేయలేదు. అది నేను చెప్పాలనుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలతో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి కూడా మాకొద్దు అనే స్థాయిలో 11 సీట్లకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. ఒకసారి గెలిచి ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యి, అంటే 40% వచ్చింది కదా, డిస్కనెక్ట్ ఎలా అవుతారు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇక్కడ ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఈ చర్చలో తీసుకుందాం. 11 సీట్లకు పరిమితం అయ్యి మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని అంటే ఈ ఫార్ములా పనిచేస్తుందా? పాదయాత్ర ఫార్ములా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫార్ములా పాదయాత్ర. మరి అదే సక్సెస్ని కొనసాగిస్తుందా? దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం గోపికృష్ణ గారు, మన తెలుగు వన్ వీక్షకులకు కూడా. మళ్ళీ పదే పదే అదే ఫార్ములా పనిచేస్తుందా? మన గోపికృష్ణ గారు, మన అందరం కూడా ఏదో సీజన్ మారినప్పుడల్లా మనం ఏదో ఇంత అంత సిక్ అవుతాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం రోగిగా మనమే డాక్టర్గా ఆయన్ని, కానీ ఎప్పుడు అదే ప్రిస్క్రిప్షన్ ఉంటుందా? సమస్య అది. కానీ ఎప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు ప్రిస్క్రిప్షను ఆయన మారుస్తూ ఉంటాడు. అట్లాగే కాలమాన పరిస్థితులను బట్టి మనం తీసుకోవాల్సిన చర్యలు కానీ, విధానాలు కానీ, నిర్ణయాలు కానీ, మన తర్వాత మన యొక్క వ్యూహం కానీ మారిపోతూ ఉంటుంది. అట్లాగే ప్రజల యొక్క దృక్పథం కూడా ప్రతి సందర్భంలోనూ వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఒకే ఫార్ములా ప్రకారం కనుక చేస్తే ప్రతి వాళ్ళు సినిమాలో సక్సెస్ఫుల్గా తీయగలుగుతారు. ఇప్పుడు ఒకే ఫార్ములా మీద సినిమాలు తీస్తే కూడా ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి ఫ్లాప్ అవుతుంది. అట్లాగే ఒక రాజకీయ నాయకుడు ఒక విధానంలో వెళ్ళినప్పుడు ఒక విజయం సాధిస్తున్నాడు, ఒకసారి విఫలం అవుతున్నాడు. కాబట్టి ఇది కాలమాన పరిస్థితులు డిసైడ్ చేస్తాయి తప్ప ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా అంటూ ఉండదండి. ఇప్పుడు ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య 2019లో జగన్మోహన్ రెడ్డికి ఫెచ్ చేసింది. మళ్ళీ 24లో కూడా అదే విషయాన్ని తీసుకొచ్చాడు తెర మీదకి. తీసుకొచ్చినప్పుడు పేల్ల ఒకసారి కాలిపోయిన మతాబుని అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు తీసుకొచ్చారు 24 ఎన్నికలకి. అది వేరేగా తీసుకొచ్చారు. ఆయన కూడా ముందు ప్రయత్నించాడండి, బాబాయిది కూడా ప్రయత్నించాడు. చేసినప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు రివర్స్లో చూపించారు సినిమాని. ఒక కాకరవత్తి మనం ఫస్ట్ టైం కాల్చినప్పుడు పూలు వెదజల్లుతుంది, కానీ కాలిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వెలిగించాం అనుకోండి, ఏమవుతుంది? సేమ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే పందా కూడా అది వ్యూహం ఒకసారి అయిపోయింది. రాకెట్ ఒకసారి వాడేసినా మళ్ళీ ఇది పనికిరాదు. అట్లాగే కాకరవత్తిలా సామెత చెప్పాను కదా నేను ఉదాహరణ. మరి ఒకవేళ మీరు అన్నట్టు కాల్ చేసిన కాకరవత్తి లాంటి మళ్ళీ వెలుగుతుందా? అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలనే రాజకీయ నాయకుడు కదా, ఎంత లేదన్నా రాజకీయమే చేస్తాడు కదా, మళ్ళీ అధికారమే పరమావధి కదా రాజకీయాల్లో, ఎంత లేదన్నా. మరి కాలిపోయిన కాకరవత్తి లాంటి వ్యూహాలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకు తీసుకుంటున్నాడంటే ఆయనకి కిందసారి వెలిగింది కదా ఫస్ట్ టైము, ఈసారి కూడా వెలుగుతుందనే
అవగాహన లేక రెండోసారి ఎలగదు. అదే నేను చెప్పేది. వ్యూహం తెలిసినాడైతే రెండోసారి ఇది ఎలగదని అవతల పారేస్తాడు, ఇంకో కొత్త కాకరొత్తి తెచ్చుకుంటాడు. కానీ ఇతను ఏంటంటే కిందసారి మనకి బాగా వెలిగిందనే అదే నమ్మకం మీద ఉన్నాడు. అదే దెబ్బతీస్తుంది అతనికి. ఇక్కడ మనం 2019కి ముందు పరిణామాలు చూస్తే 14-19లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, సరే 18లో కూటమి నుంచి బయటకు వచ్చారు, అది వేరే విషయం. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలో రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఒక ఛాన్స్ అని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇద్దాం కదా అనేలాంటి ఒక కన్వీనియన్స్ దీనికి ప్రజలను తీసుకురాగలిగాడు. ప్రజలు పాదయాత్రలో ఆయనకి పట్టం కట్టారు. పాదయాత్ర తర్వాత ఆయనకి ఎన్నికల్లో కూడా పట్టం కట్టారు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు పరిస్థితులు వేరైనప్పుడు మళ్ళీ అదే ప్రిస్క్రిప్షన్ ఇక్కడ అమలు చేయాలనుకోవడం వెనుక ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఇప్పుడు మొన్న ఇదే పత్రిక ఒకటి బట్టబయలు చేసింది. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని ఒక 25 మంది అధికారులు, మాజీలు కొంతమంది ప్లాన్స్ రచిస్తున్నారు అని. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకోవడం, ఇలాంటి ప్లాన్స్ రచిస్తూ రావడం, వ్యూహాలు ఇంకా ఏమన్నా ఇలాంటి వ్యూహాలు పదును ఎక్కే అవకాశం ఉంది. పెట్టుకుంటానికి ప్రయత్నిస్తున్నా తప్పులేదండి. మీరు అడిగారు, మీరు అన్నారు తప్పులేదు. నేను తప్పు అదే మీరు కూడా అన్నారు. అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేయాలి, ఏ రాజకీయ నాయకుడైనా చేయాలి. అంతేగాని అధికారమే రాకపోతే ఆయన అనుకున్న పనులు చేయలేడు కదా. ఒక మనిషి ప్రజాసేవ చేయాలనుకోవచ్చు, ఇంకొక మనిషి నా సొంతానికి సంపాదించుకోవడానికి అనుకుంటాడు. ఏదో ఒకటి రాజకీయ అధికారం అనేది ముఖ్యం. అది అతను సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు మరి కిందసారి ఫలించిన వ్యూహాన్ని అతను ఎందుకు పెట్టుకుంటున్నాడని. పరిపక్వత ఉంటే అసలు యాక్చువల్గా ఆయన 151 స్థానాలు గెలిచిన నేను ఈ మాటతో ఏకీభవించట్లేదు. పరిపక్వత లేదు అనే మాటతోటి నేను ఏకీభవించలేకపోతున్నా. మీరు ఎందుకంటే 151 సీట్లు సాధించిన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక్కడే, మళ్ళీ పొత్తు లేకుండా ఒక్కడే సాధించగలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు వ్యూహంతో వెళ్ళగలిగిన వాడు ఇప్పుడు వ్యూహం లేకుండా మళ్ళీ పాదయాత్ర అంటాడా అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆ రోజున ఉన్న పరిస్థితి వేరండి. ఒకసారి అధికారంలోకి రాకముందు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. ఒకసారి నేను వెయిట్ లిఫ్టింగ్ ఏదైనా ఎత్తుతానని చెప్పి నన్ను 1 సంవత్సరం మ్యాప్ అన్నారనుకోండి, నేను కోరినల్లా మీరు పెట్టండి, నేను ఆ కొండను లేపేస్తానంట. అప్పుడు ఏం చేస్తారండి, ఊరందరూ కలిసి నాకు ఏది అడిగితే అది తీసుకొస్తారు, పెడతారు. కొండ ఎత్తే రోజు వస్తుంది, నేను వెళ్తాను అక్కడికి, లంగోటా కట్టుకుంటాను, కొండ ఎత్తబోయి వెనకబడతాను. ఇక రెండోసారి కూడా మళ్ళీ ఇంకొకసారి పెట్టండి నేను ఎత్తుతానంటే పెడతారా ఊళ్ళో? అయిపోతుంది కదా, తీసుకొని వెంటబడతారు. అదే కదా. అట్లాగే ఆయన కూడా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. ప్రజలు అనేది ఒకసారి నమ్ముతారు కానీ పదే నమ్మరండి. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక ఇదే ఉంది, మొదటి నుంచి చెప్తున్నది, ఈ కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొస్తాయి అనే మాట పదే ఆయన నోటి నుంచి మనం వింటూ ఉన్నాం. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికే కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి, మళ్ళీ మనం అదే అధికారంలోకి వస్తామనేది ఆయన కాన్ఫిడెన్స్గా కనపడుతుంది. సరే, ఆయన కాన్ఫిడెన్స్కి కారణాలు ఏంటో తెలియదు కానీ ఆయన కాన్ఫిడెన్స్గా ఈ మాట మాత్రం చెప్తున్నాడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే అయిపోతాయని చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ మరి వ్యూహాలు చేసుకోవచ్చేమో కదా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి సంబంధించి మునిగిపోయే ప్రాంతం అనేటువంటి వ్యూహాన్ని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అమలు చేస్తూ ఉంది విస్తృతంగా. దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి వ్యూహాలని అప్పుడు యువభేరీలో ఏవో పెట్టి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించి ఆ ఆవశ్యకత ఎలాంటిదో ప్రజల్లో కన్వీనియన్స్ ఇది తీసుకురాగలిగాడు. తిరుమల విషయానికి వస్తే హిందువుల్లో ఒక రకమైన ఆలోచన తీసుకురాగలిగాడు. రమణ దీక్షితులు, దానికి తోడు పింక్ డైమండ్, ఈ అంశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రచారంలోకి వచ్చి వేరే రేంజ్లో నిలబెట్టినాయి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు కూడా అమరావతిని తీసుకుంటే, అంటే ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు కాబట్టి అంటున్నా, అమరావతిని తీసుకుంటే అమరావతి అంత మైలేజ్ ఇవ్వగలుగుతుందా? 2,
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు అనేటువంటి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ఇస్తుందా? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చూసేలాంటి పరిస్థితిని తీసుకొస్తుందా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రజలతో ఒక రకంగా డిస్కనెక్ట్ అయ్యారు, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయారు, కలవలేకపోయారు, కొంత కోటరీ మెయింటైన్ చేశారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులే చెప్తున్న క్రమంలో మళ్ళీ ప్రజలకి కనెక్ట్ అయ్యే ప్రయత్నాల్లో కనెక్ట్ చేసుకుంటారా? ఈ వ్యూహాలన్నీ ఫలిస్తాయా? ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కదండి. ఇంట గెలవని వ్యక్తి రచ్చగెలుస్తాడని మన పూర్వీకులు కూడా చెప్పలేదు కదా. ఎందుకంటే ఫస్ట్ కిందసారి కూడా ఆయన బలం విజయం గారు, షర్మిల ఫస్ట్ టైం గెలిపించడంలో ఆ పాత్ర ఇవాళ పోషించడానికి పూర్తి వ్యతిరేకత వచ్చింది అక్కడి నుంచి. మొన్న మా అన్నను ఓడించండి, ఇతను ఒక అంతకుడు, ప్రజలనే కాదు కుటుంబంలో వ్యక్తులను కూడా హత్య చేశాడు. సునీతారెడ్డి చెప్పింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయి అని. ఎవరో రక్తంతో కాదు, సొంత చిన్ననాన్న రక్తంతోనే తడిపి మొదలుపెట్టాడు. ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజల రక్తంతో తడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత మీరు అన్నారు ఈ అమరావతి కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఇష్యూస్ కానీ ఆయనకి ఏమన్నా ప్రజల్లో ఫెచ్చింగ్ చేస్తాయా అని. ఇప్పుడు ఆయన 3 రాజధానులు అన్నప్పుడు ప్రజలు నమ్మారు. అంటే ఒక రాజధాని కన్నా 3 రాజధానులు అంటే అది ఎంత గొప్పగా ఉంటుందో అని. కానీ 3 రాజధానులు అన్నాడే కానీ ఆయన ఎక్కడన్నా ఒక్క ప్రయత్నం అంటే ఒక నోటిఫికేషన్ అన్న, గజెట్ నోటిఫికేషన్ అన్న సెంట్రల్ గవర్నమెంట్తో ఇప్పించాడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు నిర్ణయం తీసుకుంది, వెళ్ళబోతుంది అట్లా పరిపాలనా రాజధాని అని. ఇప్పుడు ఇక్కడ 33,000 సేకరించారు ఒక రాజధాని అని చెప్పి. కనీసం అక్కడక్కడ కర్నూలులో ఒక 3,000, కనీసం పరిపాలనా రాజధానికి ఒక 3,000 భూ సమీకరణ చేయగలిగాడా? ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఫార్ములా చంద్రబాబు నాయుడు గారు చూపించాడు. నీకు ఇంకేం కష్టం, సేమ్ ఫార్ములా ప్రకారం మీరు నాకు కూడా ఇవ్వండి, నేను కూడా మీకు డెవలప్ చేసి భూములు ఇస్తాను అని. ఇప్పుడు ఆ ప్రయత్నం అయితే జరగాలి కదా. సచివాలయం, ఒక పరిపాలనా రాజధాని కట్టడానికి కావాల్సిన హంగు, అలాగే న్యాయ రాజధానికి పని సుప్రీంకోర్టుకి అది ఎపెక్స్ కోర్టు వీళ్ళు ఒక రిజల్యూషన్ పంపాలి కదా. మేము ఇక్కడ ఈ బెంచ్ కాదు అసలు మొత్తం హైకోర్టునే మారుస్తున్నామని చెప్పాలి కదా. కొలీజియం పాస్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఫిజికల్గా మౌలిక సదుపాయాల వస్తువులు పక్కన పెట్టండి, అవి ఆర్థిక అంశాలతో కూడిని అనుకుందాం. ఇలా చేసిన వ్యక్తి ప్రజల్లో ఎలాంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్తాడు. ఇప్పుడు దానికేం క్లారిటీ ఇస్తాడు? అది ఏం చెప్తాడు అంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి మూవ్ అవుతుంది ముందుకి. అన్ని ప్రాజెక్టులు ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని కంప్లీట్ చేస్తున్నారు, కొత్త వాటిని చేస్తున్నారు. ఇంకా 44,000 ఎకరాలు కూడా సేకరణ కూడా సమీకరణకు రెడీ అయిపోయారు. అలాంటి సంస్థలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక గ్రోత్ ఇంజిన్ లాగా అమరావతి ఎస్టాబ్లిష్ అయిపోతున్న ఈ టైంలో జనం ఏం నమ్ముతారు? నీ టైంలో మరి చెట్లు మొలిపించావు కదా, అవి పీకటానికే బోల్డ్ టైం పట్టింది, తర్వాత నువ్వు చేసిన గబ్బంతా వదిలించడానికి అనేది ప్రజలకు తెలుసు కదా. ప్రజలు ఎంత అతని పరిపాలన మీద బాగా అవగాహన రాకపోతే 150 సీట్లు ఉన్న వ్యక్తిని బాగా పరిపాలన ఉంటే ఇంకొక 170 ఆ 11 కూడా ఇచ్చి 175 ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు కుప్పం, వైనాట్ కుప్పం అని. కుప్పంలో అసలు చంద్రబాబుని ఓడించకపోతే నేను షూస్ తుడుస్తానని కూడా చెప్పాడు కొడాలి నాని లాంటి వ్యక్తి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అట్టా ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండగానే ప్రజలు ఓట్లేరు కదా. మీరు చేసిన పని కనపడాలి. ఫీల్డ్లో ఏమీ కనపడకుండా ఆ అట్టర్ ఫ్లాప్ అయిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి ఏదో సృష్టిస్తాను, బ్రహ్మలోకాన్ని సృష్టిస్తానంటే నమ్మే అంత ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండారని ఇప్పుడు అనుకుంటామా? ఎప్పుడైనా ఒకసారి మోసపోవచ్చండి. కానీ అదే ప్రజలు మళ్ళీ మోసపుచ్చాలంటే ఏ వ్యూహంతో రావాలి అని మీకు తెలియదు. సప్తగిరి అని విజయవాడ చాలా తెలియగల ప్రాంతం అని అందరూ అనుకుంటారు. విజయవాడ ప్రజలను సప్తగిరి అని ఒకటి వచ్చి 3వ వంతు రేటు కట్టండి, 40 రోజుల తర్వాత రండి మీకు పూర్తి వస్తువు ఇచ్చేస్తా అంటే క్యూలు కట్టారు డబ్బులు. విజయవాడ లాంటి తెలియగల నగరంలో 1983లో జరిగింది ఇది. ఇప్పుడు వచ్చి అదే సప్తగిరి ఇంకొకటి వచ్చి పెడితే విజయవాడలో క్యూలో కడతారా? ఇప్పుడైనా మొదటిసారి మోసం చేయటం తేలిక, ఎంత గొప్ప అయినా. పోనీ కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇది కూటమి ప్రభుత్వం దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేటువంటి ప్రచారం అంటే ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఫెచ్ అవుతుందా? ఇప్పుడు బీజేపీ కూడా ఇది 3వసారి వచ్చిందండి. మీకు తెలుసు కేంద్రంలో ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అధికారంలో వచ్చినా చాలా అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయినాయి.
తర్వాత బోఫోర్స్ లాంటిది నిజంగా రాజీవ్ గాంధీ ఎంత తిన్నాడో తినలేదో తెలియదు. ఆ రోజున విపి సింగ్ దాన్ని ఉపయోగించుకుని ఒక డౌట్ అయితే ప్రజల్లో క్రియేట్ చేశారు. అదేంతండి 70 కోట్ల ఎంతో ఆ రోజున. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సక్సెస్ అయ్యింది. అట్లాగే ఇవాళ మోడీ గవర్నమెంట్ ఇది 3వ టర్మ్ వచ్చింది. ఏదన్నా ఒక్క కుంభకోణాన్ని ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతుందా? ఏదన్నా మంట ఉంటేనే పొగ వస్తుందండి. అసలు ఏమీ లేకుండా ఒక ఇంద్రభవనం కట్టడం ఇసుకతో సాధ్యం కాదు. అట్లాగే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ఏదైనా అవినీతి అంటే ఎక్కడోసారి ఒక ఎమ్మెల్యే అవినీతి చేశాడంటే ఒప్పుకుంటారేమో, కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన చర్యలు తీసుకోవటం లేదు అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రభుత్వం వచ్చి రాగానే అన్నా క్యాంటీన్లే ఓపెన్ చేసింది. తర్వాత మద్యం విధానం, జనాల్ని రక్తం పిండే విధానాన్ని తీసేసి మంచి క్వాలిటీ మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తుంది. ఆ రకంగా ప్రతిదీ కూడా ప్రజల తర్వాత రోడ్లు అధ్వానమైన ఈయన పట్టించుకోని పరిస్థితిలో అయి చేస్తుంది. అట్లాగే ఇప్పుడు సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒకటొకటి అమలు చేసుకుంటూ వెళ్తుంది. తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రగతి పదం వైపుకి, ఇప్పుడు రివర్స్ గేర్లో ఉన్నదాన్ని ఫ్రంట్ గేర్లో ఫార్వర్డ్ గేర్లోకి తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు అమరావతిది అదేమి చాలామంది అన్నారు గ్రాఫిక్స్ అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. గ్రాఫిక్స్ అయితే మొన్న ఈ చెట్లు కొట్టినప్పుడు భవనాలన్నీ బయటకు వచ్చేసినాయి కదా, క్లియర్గా క్లారిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన రోడ్లు ఇవన్నీ కూడా. మరి గతంలో వీళ్ళు సీడ్ యాక్సెస్ రోడ్డునే ఒక అరణ్యంలాగా చేశారు. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే మొత్తం అంతా క్లియర్ చేసి లైటింగ్ పెడితే ఒక నగరం లాగా ఒక సుందరంగా కనిపించేటప్పటికి విజయవాడ, గుంటూరు ప్రజలు వచ్చి చూసుకెళ్ళారు కదా. అబ్బా, ఇన్నాళ్ళ నుంచి ఇది ఇంత పాడుబడిన, ఇప్పుడు పాడుబడిన ఇంటికి కాపురం చేస్తున్న ఇంటికి ఎంత తేడా ఉంటుంది గోపీకృష్ణ గారు? అట్లా ప్రజలు ఏ పార్టీ అయినా పనిచేసేదాన్ని చూడలేనంత అందులుగా లేరు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవ్వచ్చు కాక వాళ్ళు ప్రతి చూడగలిగారు. అందుకే కదా అతని ప్రభుత్వాన్ని అంత ఘోరంగా విఫలం చేసింది. మీరు అన్నారు 151 సీట్లు రావటం అంటే చిన్న విషయం కాదు, ఖచ్చితంగా చిన్న విషయం కాదు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కాబట్టి ఏది చెప్పినా నమ్మారు, ఓటేశారు, చేస్తాడనుకున్నారు. ఇంత ఘోరంగా ప్రజల్ని మోసపుచ్చుతాడనేది, మైదు చేస్తాడని, మత్తులోకి పంపించేస్తాడని ఎవరు నమ్మలా. కాబట్టి 11 సీట్లకి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి చూస్తే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళకి అసెంబ్లీలోకి వెళ్ళటం లేదు, ప్రజల తరపున మాట్లాడటం లేదు. మాట్లాడితే యలహంక ప్యాలెస్ లేదంటేనేమో తాడేపల్లి ప్యాలెస్. మీరు ఇంతకుముందు అన్నారు ప్రజలతో ఒక టచ్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారండి. ముందు సొంత పార్టీ కార్యకర్తలతోనే ఆయన టచ్లో లేడనేది వాళ్ళే ఫీల్ అవుతున్నారు. తర్వాత ఒక క్వార్టరీలో బందీ అయ్యాడని విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పాడు. నేను ఈ పార్టీ నిర్మాణానికి తర్వాత ఒంటి చేత్తో కూడా నడిపాను ఈ పార్టీని నేనని. మరి అలాంటిది అన్ని అవమానాలు పాలు చేసి బయటికి పంపితే అతను పరోక్షంగా ఒక సందేశం కూడా పంపాడు. నేను ఇతను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని అన్ని కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 2గా నేరస్తుడిగా ఉన్నాను, నన్ను కూడా నమ్మలేదు, నన్ను అవమానాలు పాలు చేసి ఇంకెవరినో ప్రోత్సహించాడు పార్టీలో అని. దాని ద్వారా ఏం సందేశం ఇచ్చాడు? నాలాంటి వాళ్ళకే దిక్కు లేకపోతే మీరెంత అనే కాడకు వచ్చింది. దాంతోనే ఆ రోజు నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా నిజంగానే సందేహంలో పడ్డారు. అటు చూస్తే షర్మిలతో తగదా, విజయమ్మతో తగదా, ఆస్తి తగదా, ఎన్సీఎల్టీలో కేసు, అదే కేసు వేయటం, అది అప్పుడే రాజీ అయిందని కూడా కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాలో వచ్చింది. అంతకు ముందు రోజే ఆయన ఎల్డీఐ అది ఆ కేసు ఏంటంటే ఢిల్లీలో షేర్లకు సంబంధించిన ఎన్సీఎల్టీలో కేసు వేసాడు. అంటే డబ్బు కోసం అన్న చెల్లిని, తల్లిని, మేనల్లుల డబ్బులు కాజేసే వ్యక్తి ఈయన ప్రజల శ్రేయస్సుని కాంక్షిస్తాడని ఎవడన్నా నమ్మగలుగుతాడండి? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు దగ్గరగా. ఇప్పుడు ఆయన ఏది చెప్తున్నాడో అది చేయట్లేదు, ఏది చెప్పాడో దానికి భిన్నంగా కూడా చేస్తున్నాడు. తర్వాత మనిషికి ఇప్పుడు రాయలసీమలో నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా అండి. సొంత కుటుంబీకుల్ని హత్య చేసిన సందర్భం రాయలసీమలోనే చూడాలి. ఇది ఫస్ట్ టైం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక మంచి పేరు కూడా ఏముందంటే ఆయన ఉన్నంతకాలం ఈవెన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కూడా ఒక గొడుగు కిందకి తీసుకొస్తాడు. ఏదైనా క్రిస్మస్ పండగలకు కానీ ఏదైనా మేజర్ ఈవెంట్స్ అప్పుడు అని పేరుంది, అంత ఆత్మీయంగా ఉంటాడు అని. అది ప్రజలతో కూడా ఆయన కొంతవరకు అది మెయింటైన్ చేశాడు. ఆ అభిమానులే ఈయనకి పనిచేశారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన కొడుకే కాబట్టి అదే డిఎన్ఏతో ఇతను కూడా ఉంటాడు, అదే స్వభావం ఉంటుంది అనుకున్నారు. అందుకు పూర్తి భిన్నమైన స్వభావం ఉంది ఈయన దగ్గర. ఇక్కడ 2 విషయాలు దుర్గాకుమార్ గారు. ఒకటి, ఈ లిక్కర్ కేసు విషయంలో దాదాపుగా అన్ని దారులు జగన్ వైపుకే దారితీస్తున్నాయి. అంతిమ లబ్ధిదారు ఎవరు అని అంటే అదిగో అక్కడే అని చూపించేలాంటి పరిస్థితులు వస్తున్నాయి.
ఒకటి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చే సానుభూతి, అంటే అరెస్టే అనే ప్రచారం జరుగుతుంది కదా, అరెస్ట్ చేస్తే వచ్చే సానుభూతి, అరెస్ట్ అయ్యాక ఎల్లకాలం జైల్లో ఉండడు కదా, బెయిల్ వస్తుంది కదా ఏదో టైంలో సందర్భంలో, అది సానుభూతి. వీళ్ళేమి 7 సంవత్సరాలకు పైగా శిక్షలు పడేంత శిక్షలు వేసి సెక్షన్లు పెట్టి డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉండదు కదా, అదంతా తెలిసిందే కదా మనకి. సో నేనేమంటానంటే దాంతో అరెస్ట్ చేస్తే ఏమన్నా సానుభూతి వస్తుంది, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్పై విడుదలయ్యి మళ్ళీ ఏమన్నా పాదయాత్ర చేస్తే ఆ సానుభూతిని అలా కంటిన్యూ చేసుకుంటూ పోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇది జస్ట్ ఒక ఊహాతీతమైన చర్చ. అంతే, కరెక్ట్, తప్పలేదు. ఇప్పుడు వ్యక్తిని బట్టి ఉంటుందండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి నేరం చెయ్యని వ్యక్తిని కనుక పెడితే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా సానుభూతి వచ్చిందా? బాగా ఇంకా అసలు ఇన్ని రోజులు ఆయన్ని ఎందుకు వదిలిపెట్టారని అన్నారు కదా ఎన్ని చూసిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు 2014 కన్నా ముందు జైల్లో కూడా ఉన్నాడు కదా. జైల్లో ఉంటే నిజంగా కనుక ఏ రాజకీయ నాయకుడనే జైల్లో ఉంటే కనుక సానుభూతి వస్తే 2014లో ఆయన బంపర్ మెజార్టీతో గెలిచేయాలి. కానీ ఆయన ఒక క్రిమినల్ ఛార్జెస్ మీద వెళ్ళాడు, అవినీతి సంబంధించిన కేసుల మీద వెళ్ళాడు. అదే ఏదైనా ప్రజా ఉద్యమాల మీద వెళ్ళి పలానా ప్రాజెక్ట్ కట్టమని నిరాహార దీక్షలు చేసో లేకపోతే ఆందోళన చేసో వెళ్తే అది వేరే ఇష్యూ. తను సొంతానికి చేసుకున్న కుంభకోణాల మీద అరెస్ట్ అయితే రాజకీయ లబ్ధి ఎలా వస్తుంది? ఇప్పుడు మొన్న కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు అది కదా, అది మద్యం ఇదే మీదే. అక్కడ వాళ్ళ సిసోడియా, మరి అతను చాలా మంచి వ్యక్తి అని చెబుతారు. అతను 10 నెలలు సంవత్సరం పాటు ఉన్నాడు. వాళ్ళ భార్యకి నిజంగానే క్యాన్సర్ కూడా వచ్చింది. ఇది బోరుగడ్డ అనిల్లాగా దొంగ సర్టిఫికెట్ కూడా కాదు. అయినా కానీ వదలలేదు, జైల్లోనే ఉంచారు. కవిత ఈ కేసులో అరెస్ట్ అయితే మొత్తం టీఆర్ఎస్ పార్టీనికే సున్నా చుట్టారు ప్రజలు. అవును. ఇంకోటి అసలు కవితను కనుక అరెస్ట్ చేస్తే తెలంగాణ బగ్గుమని మండిపోద్ది అనుకున్నారు. ఏమీ మండలేదు. అబ్బో వీళ్ళకి పదవి ఇచ్చినందుకు ఢిల్లీ రాక వెళ్ళి గబ్బు చేసి వచ్చారన్న ఒక వ్యతిరేకతే వచ్చింది పార్టీ మీద. ఇప్పుడు కూడా అది పోయే పరిస్థితిగా కూడా కనపట్టలేదు. ఇంకా 2 టర్మ్స్ అయినా కూడా పోద్దన్న నమ్మకం లేదు. అవతల పార్టీ ఎంత వీక్ అయినా కూడా వీళ్ళు చేసిన పనులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంశం మీద కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తే మద్యం మూలన బాధితులు కాని వాళ్ళు ఎవరండి? గ్రామాల్లో ఎవరన్నా హై క్లాస్ పీపుల్కి అమ్మారా? పేదల రక్తమే కదా మద్యం విధానంలో వీళ్ళు తాగిన రక్తం అంతాను. కాబట్టి ఎందుకు సానుభూతి వస్తుంది? అందుకే కదా ఓడిచారు. సానుభూతే కనుక ఉంటే మంచి లిక్కరే కనుక ఇతను రీజనబుల్ రేట్కి ఇచ్చుంటే కూడా జనం అసలు ఇంత వ్యతిరేకత రాదండి. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ కుటుంబ అభిమానే చెప్పాడు ఇతను మద్యం విధానం తప్పు విధానాన్ని అమలు చేశాడని. అంటే అతను ఓడిపోయిన తర్వాత చెప్పాడు. ఎవరన్నా ట్రీట్మెంటు చనిపోక ముందు చేస్తారు, ఆయన పోస్ట్ మార్టం రూమ్కి వచ్చి వైద్యం చేస్తారని ఇంజక్షన్లు పట్టుకొచ్చాడు. అప్పుడు పోయాడు రా నాయన, పోస్ట్ మార్టం రూమ్లో పెట్టారని చెప్పేశారు. శ్రేయభిలాష్ అయినాడు, బతికుండగా వైద్యం చేయాలి. శ్రేయభిలాష్ కానేడు, చచ్చిపోయిన తర్వాత వచ్చి సానుభూతి మాటలు మాట్లాడతాడు పోస్ట్ మార్టం రూమ్ దగ్గర. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసే అన్నీ అంతే. ఈయన విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు నిర్ణయం చేశాడని ఇప్పుడు చెబుతున్నాడు. తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు చేశాడని ఇప్పుడు చెబుతున్నాడు. 5 ఏళ్ల క్రితమే ఆయన చెప్పుంటే ఇంగ్లీష్లో మేము ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నప్పుడు ఒక పోయం ఉండేది. నాకు ఆ పోయం ఆ కవి ఎవరో పోయిట్ గుర్తు రావట్లేదు, విషయం చెప్తా. ఏంటంటే ఒక రాజు రాజ్యం కోల్పోయి, ఇప్పుడు మన హిమాలయాల లాంటి మేపల్స్ అని అక్కడ ఇవి ఉంటాయి పెద్ద పర్వతాలు. ఆ పర్వతాల పక్కన నుండి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్తే సలిగాళ్ళు చెబుతూ ఉంటాయి, ఎముకలు కొరికే సలిగాళ్ళు నిజాలు చెబుతున్నాయి. నాకు గనక అధికారంలో ఉన్నప్పుడు నా మంత్రులు గనక నా రాజ్యంలో జరిగే పరిస్థితుల్లో మీలాగా గనక చెప్పుంటే ఎముకలు కొరికే చలి చూపిస్తున్నాయి జీవితాన్ని, నేను ఈ పరిస్థితికి వచ్చేవాడిని కాదు అని అనుకుంటాడు. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాత వచ్చి చేసే వైద్యం అదే ముందు చెప్పుంటే ఆయన జాగ్రత్త పడేవాడు కదా. అందులో అంత శ్రేయోభిలాషి ఇవాళ ఆంజనేయులకి గురించి కూడా చెబుతున్నాడు, నా స్నేహితుడు ఒక డీజీపీని అరెస్ట్ చేస్తారా అని. ఒక డీజీపీని అరెస్ట్ చేస్తుంటే డీజీపీ చేయకూడని తప్పు చేసినప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు అయితే ఆ రోజే ఆయన వారం చేసి ఉండాల్సింది. వయసులో పెద్ద అడివి ఉందా, నీకు సంఘంలో పెద్ద మనిషివి, చెబితే వినేవాడే కదా ఆంజనేయులు డీజీపీ అంటే దేశానికి డీజీపీ, కానీ నీకు ఒక చిన్న స్నేహితుడే కదా. అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి చెబితే ఏం చేయాలి? ఎక్కడ దేశంలో డీజీపీలను అరెస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అని. డీజీపీలను కాదు, జడ్జీలను కూడా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జీలను కూడా జైల్లో పెట్టారు. ఎందుకు పెడతారంటే వాళ్ళ పరిధిని అతిక్రమించి చేసిన కార్యక్రమాలు ఉంటే చట్టం తన పని చేసు. చట్టం సుప్రీం ఇక్కడ.
డీజీపీలు సుప్రీం కాదు, జడ్జీలు సుప్రీం కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు కాదు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ప్రొవైడెడ్ ప్రెసిడెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అంతే. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఒట్టిపోయిన ఫార్ములా అంటారు. అసలు అది ఇప్పుడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు గడప దాటలేదు ఏదో ఎందుకంటే ఆయనకేం ముఖం చెల్టల్లా. డిసెంబర్లోనో జనవరిలోనో జనాల్లోకి వస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత అవునండి రాలేపోయాడు కదా వచ్చింది. అసలు అదే అన్నా ఇప్పుడు ఆయనకి ముఖం ఎట్టా చెల్లుతుందండి. మనం ఏదైనా తప్పు చేసి మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేము. మన ఊళ్ళోనే మనం ఒక పెద్ద రకంగా బతికి ఒక చేయకూడని తప్పు చేసిన తర్వాత మనం వెళ్ళగలుగుతామా? ఇది కూడా అంతే. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఎవరికి చెబుతాడు, ఎవరికి తెలియదు. సొంత పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు కదా, నువ్వు తప్పుడు విధానాలు కక్ష సాధింపు చర్యలు చేసావని. ఇప్పుడు రైట్ సార్, థ్యాంక్ యూ.